మనము ఇప్పుడు మత్తయి సువార్త 20వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. ఎందుకంటే ద్రాక్ష తోట గురించి మనం నేర్చుకుందాం. గత వారం మనం అదే చూసాం ద్రాక్ష తోట గురించి. అలాగే ఇప్పుడు కూడా మనము ద్రాక్ష తోట గురించి మనము నేర్చుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం చదవడమా. 50 అనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమాని కోరినది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు పొద్దున బయలుదేరి ఆ దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. ఆ తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలుచున్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళి ఏమి న్యాయమో అది మీకు ఇచ్చునని వారితో చెప్పగా వారు వెళ్ళారు. దాదాపు 12 గంటలకు 3 గంటలకు అతడు మరలా వెళ్ళి అలాగ చేసెను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగుగా, వారు ఎవడును మమ్మను కూలికి పెట్టుకోలేదని అని అన్నారు. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోకి వెళ్ళిన సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుడిని చూచి పనివారిని పిలిచి, చివరి వచ్చిన వారు మొదలుకొని మొదటి వచ్చిన వారి వరకు వారికి కూలి ఇవ్వమని చెప్పాను. దాదాపు 5 గంటల కూలికి ఎదురువారు వచ్చి 1 దేనారం చొప్పున తీసుకున్నారు. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకుని, కానీ వారికి ఒక్కొక్క దేనారం చొప్పుననే దొరికిన. వారిని తీసుకొని చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాకు వారిని సమానము చేసిదివే అని ఆ ఇంటి యజమానుని మీద సరుకున్నాడు. అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే. నీవు నా ఎద్దుకు 1 దేనారమునకు వడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము. నీకు ఇచ్చినట్టే కడపడ వచ్చిన వారికి ఇచ్చుటకును నాకు ఇష్టమైనది, నాకు ఇష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయం కాదా? నేను మంచివాడునైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పెను. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు కడపటి వారు అవుతారని చెప్పాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. అంటే ఇక్కడ పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది అని చెప్తున్నాడు. పరలోక రాజ్యము అలాగే సరస్వతి రాజ్యము 2 పేర్లు మనకు కనబడుతుంటాయి. ఇక్కడ పరలోక రాజ్యం అనే దాని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అంటే పరలోక రాజ్యము ఒక ఇంటి యజమాని పోలి ఉన్నది అన్నాడు. అంటే ఇక్కడ ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటకి ఒక యజమాని ఉన్నాడు. అంటే ఒక యజమానికి ఏమని చెప్పండి, ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో
పని చేయడానికి ఆయన పనివారు కావాలి. మనం నేర్చుకున్నాం గత వారం. ద్రాక్ష తోట అంటే ఏమి చెప్పండి? ఆయన యొక్క సమాజము, సంఘమే, విశ్వాసుల యొక్క సమూహమే ద్రాక్ష తోట. ఆ రోజుల్లో వాళ్ళు ఇజ్రాయిలే ద్రాక్ష తోట, వాళ్ళు శరీర సంబంధించిన ఇజ్రాయిలు ద్రాక్ష తోట అంటే మనము ఆత్మ సంబంధమైనటువంటి ద్రాక్ష తోట అయి ఉన్నామంటే ఆత్మ సంబంధమైన ఇజ్రాయిల్ అయి ఉన్నామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క కూలికి పెట్టుకున్నట్టు పొద్దున బయలుదేరి దినమునకు దేనారం చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపాడు. అంటే ఇక్కడ ఇంచుమించు ₹1,000 ఉంది. అలాగే మనము కూడా ఏదైనా పొలంలో పనికి ఎవరైనా పిలిచినప్పుడు, ఏదైనా పనికి పిలిచినప్పుడు ముందు ఏం చేస్తామని చెప్పండి? కూలి ఎంత ఇస్తావు, ఈ రోజంతా పని చేస్తే ఎంత డబ్బులు ఇస్తావు ఏంటి, ఇవన్నీ మనము కూలి గురించి మాట్లాడుకొని ఒక ఒడంబడిక చేసుకొని, ఇగో ఈ పని ఈ రోజంతా చేస్తే ఇంత ఇస్తాను, ఈ పొలంలో ఈ పని అంతా మీరు చేస్తే ఇంత ఇస్తానని అలాగూ మనం అది కూలి కొట్టుకోవడం జరుగుతుంది. అర్థమైందా? కాబట్టి అలాగే వాళ్ళు ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఎప్పుడు వాడు చెప్పండి? పొద్దునే బయలుదేరి దినమునకు దేనారం చొప్పున పని వారితో ఒడబడిక తన ద్రాక్ష తోటలోకి వారికి పొద్దుటే కొంతమందిని ఆయన ఏం చేసి చెప్పండి? కుదుర్చుకొని, పని కోసం కుదుర్చుకొని ద్రాక్ష తోటలకి పంపించాడు. తరువాత మరలా అంటే ఉదయం అంటే 6 గంటలకు అనుకుందాం, అలాగే మరలా 9 గంటలకి, మరలా 9 అయ్యేటప్పటికి కొంతమంది వచ్చి నిలుచుని ఉన్నారు. వారిని చూసి ఆయన ఏమన్నా అంటే, మీరు ద్రాక్ష తోటలోనికి వెళ్ళి ఏమి న్యాయమో అది మీకు ఇచ్చిన వారితో చెప్పగా, వారు కూడా మీకు ఏది న్యాయమో మీరు చేసిన పనిని బట్టి నాకు ఎలా ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇస్తాను, మీరు వెళ్ళండి అనండి. వాళ్ళు కూడా ఆ 9 గంటలకు కొంతమంది పనిలోకి వచ్చేసారు. మరలా దాదాపు 12 గంటలకు 3 గంటలకు అక్కడ మరలా వెళ్ళి అలాగే చేశాడు. అంటే మరలా 12 గంటలకి, మరలా 3 గంటలకి వచ్చాడు ఆయన. వాళ్ళని కూడా అలాగే మీరు వెళ్ళండి, మీకు ఎంతో కొంత కూలి ఇస్తారు, మీరు వెళ్ళండి అని చెప్తే వాళ్ళు కూడా ద్రాక్ష తోటలో పనికి వచ్చింది. అంటే 6 గంటలకు కొంతమంది వచ్చారు, 9 గంటలకు కొంతమంది వచ్చారు, 12 గంటలకు కొంతమంది వచ్చారు, 3 గంటలకు కొంతమంది వచ్చారు. మరలా ఇలా చూడండి, మరలా 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచుడుగా చూచి, ఇక్కడి దినమంతా మీరు ఎందుకు ఊరికి నీళ్ళు ఇచ్చినారు అని అడుగుగా, వారు ఎవడనో మమ్మల్ని కూలికి పెట్టుకోలేదు అన్నారు. అందుకు అతడు మీరును నా ద్రాక్ష తోటలోకి వెళ్ళని చెప్పాడు. కాబట్టి వాడు కూడా ద్రాక్ష తోటలోకి వచ్చింది. అప్పుడు సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వహణను చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారు వరకు వారికి కూలి ఇవ్వమని చెప్పారు. చూడండి, మొదట వచ్చిన వారి దగ్గర నుండి కూలి ఇవ్వమని చెప్పరా, చివరకు వచ్చిన వారి దగ్గర నుండి, అంటే 5 గంటలకు వచ్చిన వారికి మొదటి, తర్వాత 3 గంటలకు వచ్చిన వారికి, తర్వాత 12 గంటలకు వచ్చిన వాళ్ళకి, తర్వాత 9 గంటలకు వచ్చిన వాళ్ళకి, తర్వాత 6 గంటలకు పొద్దుటే వచ్చిన వాళ్ళకి ఆ విధంగా ఇవ్వమని ఆ యజమాని గృహ నిర్వాహకుడికి ఆ విధంగా చెప్పాడు. తర్వాత సాయంకాలం చెప్పాడు, సాయంకాలం ఆ జీతం ఇవ్వమని చెప్పాడు. దాదాపు 5 గంటలకు కూలి వారు వచ్చి ఒక్కొక్కటి. అప్పుడు చూడండి, ఇక్కడ సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వహణను చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలిమని చెప్పారు. దాదాపు 5 గంటలకు కూలి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారం తీసుకున్నారు. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ
దొరికింది అనుకునేది కానీ వారికి ఒక్కొక్క దేనారం దొరికిందంటే 5 గంటలు వచ్చిన వాళ్ళకి ఏం చేశాడంటే ₹100 ఒక దేనారం ఇచ్చాడు. వాళ్ళు ఏమనుకున్నాడు, వరా 5 గంటలకు వచ్చారంటే కొద్దిసేపు పని చేశారు కదా, 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా చేశారు, వాళ్ళకే ₹100 ఇచ్చాడండి. మనం ఉదయం 6 గంటలకు వచ్చాం, 9 గంటలకు వచ్చాం 10 మంది, 12 గంటలకు 100 మంది వచ్చాం, ఇంకెక్కువ ఇస్తారు మనకు ఆయన అని వాళ్ళు అనుకుంటున్నారు. వారిని తీసుకొని చివరి వచ్చిన వారు 1 గంట మాత్రమే పనిచేసిండ్రు. పగలంతయు కష్టపడి ఎండమాన సహించిన వారిని సమానం చేసుకుని ఇంటి యజమానుని మీద చదువుకున్నారు. సరే, ఇక్కడ చూడండి, మొదట వచ్చిన వారు తమకు ఎక్కువ దొరుకుతున్నట్టు కానీ వారికి ఒక్కొక్క దేనాన్ని చొప్పున దొరికినట్టు వాళ్ళు కూడా ఒక్కొక్క దేనాన్ని ఇచ్చాడు. అంటే అందరికి సమానంగా ఇచ్చాడు. పొద్దున్న నుండి అంటే పగలంతా చేసిన వాడు ఒకే కూలి ఇచ్చాడు. అలాగే 5 గంటలకు వచ్చిన వాడు కూడా ఏం చెప్పండి, ఒక కూలే ఇచ్చేసాడు. ఈ పొద్దున్న నుండి చూసిన వాళ్ళు ఏమన్నారంటే, ఇదేంటయా మేము పొద్దుటానికి వచ్చాం, మరి ఎంతసేపు చేసాం, ఎండలో పని చేసాం, మరి చాలా ద్రాక్ష తోటలో పని గురించి మీకు తెలియదే ఉంది, ఆ యొక్క ఎంతో కష్టపడి ద్రాక్ష తోటలో మేము పనిచేసాం, మరి మాకు వాళ్ళకి సమానం చేసామండి, ఇదేం న్యాయం, ఇదే కూలి, ఇదేమి ఇది, ఈయనేమి యజమాని అని చెప్పి లోపల వీళ్ళు సనుక్కుంటున్నారు, వాళ్ళు కొనుక్కుంటున్నారు. సరిపోతే ఏం చేస్తారు చెప్పండి, సనుక్కుంటూ కొనుక్కుంటుంటారు. మనం చాలాసార్లు చూస్తున్నాం. చాలాసార్లు ఏం చేస్తాం చెప్పండి, ఎవరైనా ఏదైనా ఏదో ఒక మామిడి పండు ఉందనుకోండి, ఉదాహరణకి సమాజంలో ఎవరో సహోదరు ఒకటే ఉంది, ఎవరికో ఇచ్చారు, అది పక్కన ఏం చేస్తారు చెప్పండి, అలాంటి ప్రేమ ఏమిటి లేదు, చూసావా తీసుకెళ్ళి ఇచ్చారు మామిడి పండు, మనం మనుషులు కాదండి, మనం తినాలని ఉందా అని సనుక్కుంటారు పక్కన ఉండాలి. ఈ సరిగా వాళ్ళు ఎవరు పర్వకరాజానికి రారని బైబిల్ చెప్తుంది, స్పష్టంగా ఉంది బైబిల్. మీకు అర్థమైందా? అయితే పిల్లారా, చదువుకి గొడిగే వాళ్ళు ఆయన రాజ్యంలో ప్రవేశించలేదు. కాబట్టి ఇక్కడ చూడండి, అందుకటుడు ఏమన్నాడండి, ఒకరిని చూచి, స్నేహితుడా నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొక్క ఒక దేనారమునకు వడబడలేదా, నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకు ఇచ్చినట్లే కడపడ వారికి ఇచ్చుటకు నాకు ఇష్టమైంది, నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయడం న్యాయం కాదా, నేను మంచివాడునైనందున నీ కడుపు మంటగా ఉందా అని చెప్పాను. ఆ ప్రకారమే కడపడి వారు మొదటి వారు కడపడి వారు అవుతారు. ఆయన ఇష్టం. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, నీవు కూలి కొప్పుకుంది ₹100 కదయా, పొద్దుట నీకు ₹100 నీకు ఇచ్చేసాను, నీ దేనారం నీకు ఇచ్చేసాను, మళ్ళీ ఇంకా సడుక్కుంటావేంటి, పొద్దునెంత మాట్లాడుకున్నావు, ₹100 మాట్లాడుకున్నావు, పగలంతా పనిచేస్తే ₹100 ఇస్తాను ఇచ్చాను. ఈ వీళ్ళకి ఎవడో నాకు ఇష్టమైంది, నాది నా ఇష్టం, నేను మంచివాడినైనందుకు నీకు ఇబ్బందిగా ఉందా అన్నాడు. ఆయన నమ్మిస్తారు. హల్లెలూయా. ఏదో అనుకుంటాం కానీ ద్రాక్ష తోటల గురించి, ఈ పనివారి గురించి, ఈ జీతం గురించి, సాయంకాలం గురించి ఎన్ని చెప్పాడని మనం అనుకుంటాం కానీ దీనికి ఏదో ఉపమానంగా చెప్పాడు. కానీ దీని ద్వారా మనకు ఈ 2000 సంవత్సరాల కాలంలో రెండవ రాకడలో ఇదన్నిటికీ కూడా ఈ ఉపమానం ముడిపడి ఉంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అయితే పిల్లారా, ఈ సమయాలు మళ్ళీ ఇంకొక ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే తేడాగా ఉన్నాయి. ఎందుకంటే ఇంకొక ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే, అక్కడ కొంతమంది 3 గంటలనుంది, కొంతమంది 6 గంటలనుంది, తర్వాత ఏమో కొంతమంది ఏమో ఇలాగ 11 గంటలని ఇలా ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. కానీ ఈ బైబిల్లో అలా ఉన్నా, తెలుగు బైబిల్లో ఇలా ఉన్నా, ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నా మనకు దీంతో కాదు. కానీ మనము పొద్దుటి నుండి సాయంకాలం వరకు ఎలా పనిచేస్తున్నామో అలాగే, ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పనికి వెళ్ళినా పొద్దు నుండి సాయంకాలం వరకు పని చేయడం జరుగుతుంది.
ఆ పని చేసినప్పుడు జీతం ఇస్తారు, కూలిస్తారు. ఇవి లోకంలో పనులు. కానీ ఇక్కడ పొద్దుట అంటే పిల్లారా ఎప్పుడు అనంటే సూర్యోదయము, సూర్యుడు ఉదయించినప్పుడు. కాబట్టి ఇక్కడ మన సూర్యుడు ఎవరంటే మెస్సయ్య. ఆయన స్తోత్రం. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం ఎవరు ఉదయించారు చెప్పండి? మన నీతి సూర్యుడు. పొద్దుపడిచింది 6 గంటల సమయంలో. 6 గంటల సమయంలో ఈ ద్రాక్ష తోటలోని కంటే, సంఘములోని కంటే సువార్త పనిలోనికి, లోకములోనికి సువార్త ప్రకటించడం కోసము, ఆయన సువార్త పని కోసము, ఆయన కార్యాల కోసము 12 మంది అపోస్తులని మొట్టమొదట ఆయన సువార్తకు పంపించాడు. ఆయన హల్లెలూయా. ఊపిరున్నోళ్ళు గట్టిగా చెప్పాలి. చావబోయేవాళ్ళు గట్టిగా అరవలేరు, నరకానికి పోయేవాళ్ళు గట్టిగా అరవలేరు, పరలోకి వచ్చేవాళ్ళు గట్టిగా అరుతారు. ఆత్మీయంగా చచ్చిపోయేవాళ్ళు ఏమైపోతారు చెప్పండి? గట్టిగా అరవరు. కాబట్టి పిల్లారా ఇక్కడ మీరు ఆలోచన చేయండి. మన పరలోకానికి వెళ్ళేవాళ్ళం కాబట్టి మన స్వరం ఎప్పుడు కూడా గట్టిగా ఉండాలి. నీలాగా ఉసురు బట్టి మాట్లాడేనుకోండి. నీకు అర్థమైందా? కాబట్టి పిల్లారా 12 గంటలకు, అలాగే 3 గంటలని, ఈ విధంగా జాబుల గురించి ఇక్కడ 9, 12, 3. కానీ ఇక్కడ మనం అలా కాదు. పొద్దు పొడిచినప్పుడు, లేకపోతే పొద్దు ఇక్కడ ఏముందంటే పొద్దున బయలుదేరంటే పొద్దు పొడిచినప్పుడే పొద్దు పొడవడమే పొద్దుట అంటారు అనమాట. ఆ నీతి సూర్యుడు వచ్చినప్పుడు, ఆ మెస్సయ్య వచ్చినప్పుడు, ఆ కలవరి శిలువలో ఆయన మరణించాడు, తిరిగి లేచినప్పుడు. ఎందుకంటే తెల్లవారుజామున ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత సూర్యోదయమున కొంతమంది స్త్రీలు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళని కలుసుకున్నాడు. ఆయన వాళ్ళు వెళ్ళి ఆ యొక్క శిష్యులకు తెలియజేశాడు. కాబట్టి పొద్దుటే పొలములోనికి ఆయన పనులు, ఆయన పొలము, ఆయన యొక్క సంఘము, ఈ లోకములో ఉన్నటువంటి వధువుని ఆయన యొక్క రాజ్యము కోసము, పిలవడం కోసము, సువార్త పని కోసము కావచ్చు, ఆయన కార్యాలు చేయడం కోసం కావచ్చు, ఆయన పనివారిని పొద్దుటే ఆయన పిలిచాడు. ఆయన అపోస్తలులు ఏం చేశారు చెప్పండి? ఆ సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. ఆయన తిరిగి లేచాడు. శిష్యులు ఏం చేశాడు? ఇదిగో నేను సజీవుడుగా ఉన్నాను, నేను మరణించాను కానీ ఇప్పుడు తిరిగి లేచాను. తోమా అయినట్లయితే సందేహపడ్డాడు. తోమా అనుమానం ఎక్కువ, ప్రతిదానికి కూడా అనుమానం ఎక్కువ, త్వరగా నమ్మడం. ప్రతిదీ అనుమానమే, చూస్తేనే కానీ నమ్ముతాడు. వాళ్ళు అన్నారు మేము మెసేజ్ చూసామనంటే, మీరు చెప్తే నేను నమ్మను. ఆయన యొక్క వేళల్లో లేకపోతే గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను తప్ప నేను నమ్మను అన్నాడు. ఇప్పుడు ఆయన అన్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకనే ఎఫెసు సంఘకాలం అంటే ఈ 2000 సంవత్సరాలనే పగలు అంటారనమాట. ఈ 2000 సంవత్సరాలు ఏమంటారు చెప్పండి? పగలు. అది మీరు ఇంకొక వాక్యం చూపిస్తాను మీకు ఒకసారి. యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి నుండి మీరు ఒకసారి చదవండి. ఆయన మార్గమును పోవచ్చుండగా పుట్టు గుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా, వీని కన్నవారా అని ఆయన అడుగుగా, యేసయ్య, వీడైనను వీని కన్నవారైను పాపం చేయలేదు కానీ సర్వశక్తిమంతుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకి వీడు గుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు మనము చేయించుండవలను. రాత్రి వచ్చున్నది, అప్పుడు ఎవడునో పని చేయలేడు. నేను
చంద్రుడి మీద పడినప్పుడు చంద్రుడు ఏం చేస్తాడు చెప్పండి? ప్రకాశిస్తూ ఉన్నాడు. రాత్రి చంద్రుడు వెలుగునిస్తున్నాడు, అది సూర్యుని యొక్క వెలుగు. అలాగే నక్షత్రాలు కూడా ఏం చేస్తాయి చెప్పండి? సూర్యుని యొక్క వెలుగు ఆ నక్షత్రాల మీద పడినప్పుడు, అందుకని ఆ నక్షత్రాలు స్వయంగా ప్రకాశించేవి కాదు, అవి మెస్సయ్య యొక్క నక్షత్రాలు. ఆ సూర్యుని వెలుగు ఆ దూతల మీద పడినప్పుడు, ఆ నక్షత్రాల మీద పడినప్పుడు 7 సంఘకాలముల్లో 7 నక్షత్రాలు ప్రకాశించాయి. కాబట్టి ఒక్కొక్క సంఘకాలంలో ఒక్కొక్క వర్తమానికుడు వచ్చినప్పుడు జనులు ఆ రాజ్యములోకి వచ్చేసారు, ఆ పొలములోకి వచ్చేసారు, ఆ ద్రాక్ష తోటలోకి వచ్చేసారు. అందుకనే ఇప్పుడు యాపెస్సు, స్మరణ, యాపెస్ సంఘకాలంలో కొంతమంది వచ్చారు, స్మరణ సంఘకాలంలో కొంతమంది వచ్చారు, పెర్గమ సంఘకాలంలో కొంతమంది వచ్చారు, తొలితేరు సంఘకాలంలో కొంతమంది వచ్చారు. అంటే తొలితేరు సంఘకాలంలో అక్కడ వర్తమానికులు ఉండే ఆ వర్తమానాన్ని కొంతమంది వచ్చారు. అలా అంటే యాపెస్ సంఘకాలంలో పౌలు వర్తమానం విని కొంతమంది వచ్చారు. స్మరణ సంఘకాలంలో ఇక 2వ దూత వర్తమానం విని వచ్చారు. అలాగే 3వ సంఘకాలంలో 3వ దూత వర్తమానం విని పొలంలోకి వచ్చారు. 4వ సంఘకాలంలో 4వ దూత వర్తమానం విని పొలంలోకి వచ్చారు. 5వ సంఘకాలంలో 5వ దూత వర్తమానం విని పొలంలోకి వచ్చారు. 6వ సంఘకాలంలో 6వ దూత వర్తమానం విని పొలంలోకి వచ్చారు. 7వ సంఘకాలంలో 7వ దూత వర్తమానం విని పొలంలోకి వచ్చారు. కాబట్టి 7వ దూత కాలమే సాయంకాలమైనది. ఎందుకంటే ఉదయమున పొద్దుపడిచినప్పుడు పగలు ఆరంభమైంది, సాయంకాలం అయినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఓ పగలు ముగించబడి రాత్రి వచ్చేస్తారన్నమాట భూమి మీదకి. రాత్రి భూమి మీదకి వచ్చేస్తుంది. అందువల్లే సాయంకాలం వర్తమానికుడు ఏం చేసేది చివరి కాలం. అందుకని మనం ఇప్పుడు సాయంకాలం వర్తమానికుడి గురించి మనకు తెలుసు. ఆ సాయంకాలం వర్తమానికుడు ఎవరంటే విన్నాంటారు అనమాట. విన్నాగానే చెప్పారు ఇది సాయంకాలం అని, సాయంకాలం వర్తమానం అని నన్ను ప్రసంగాల్లో చెప్పారు. కాబట్టి సాయంకాలం అంటే అస్తమయ కాలం, సూర్యుడు అస్తమించేది ఆ కాలంలోనే. సూర్యుడు అస్తమించాడంటే పగలేమైపోతుంది చెప్పండి? ముగించబడుతుంది. ఆయన సాయంకాలం వర్తమానం చివరి కాలంలో ఏం చేశాడండి అంటే 7వ దూత సువార్త ప్రకటించాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 5 రకాల పరిచయంలో ఉన్నవారు కూడా ఈ సాయంకాలంలో సువార్త ప్రకటించారు. అంటే పిల్లారా, సాయంకాలం అంటే ఎన్ని గంటల నుండి తెలుసా? 3 గంటల నుండి 6 గంటల వరకు సాయంకాలం అంటారు. క్షమించండి, 6 గంటల నుండి 9 గంటల వరకు సాయంకాలం అంటారు. 6 గంటల నుండి 9 గంటల వరకు సాయంకాలం అంటారు. అలాగే రాత్రి అన్నమాట. అలాగే 9 గంటల నుండి 12 గంటల వరకు అర్ధరాత్రి. అలాగే 12 గంటల నుండి 3 గంటల వరకు కోడి కూసిన వేళ. ఇలా మన తెల్లవారు. ఇలా 4 జాములు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సాయంకాలం ఎందుకు ఇక్కడ సాయంకాలం రాయబడిందంటే, సాయంకాలంలోనే వారి పనులను బట్టి కూలి ఇవ్వడం అనేది జరుగుతుంది. కూలి ఎప్పుడు ఇస్తారు చెప్పండి? పని అంతా అయిపోయిన తర్వాత, పని అంతా చేయించుకున్న తర్వాత, ఆ పని అంతా అయిపోయిన తర్వాత నీ కూలి ఇస్తారు తప్ప ముందుగా ఎవరెవరు కూలి. ఆ పని అంతా అయిపోయిన తర్వాత కూలి ఇస్తారు. దాన్నే ప్రతిఫలం అంటారు, దాన్నే జీతం అంటారు. నెలంతా పని చేస్తేనే జీతాలు ఇస్తారు, అంతేగాని 1 నెల ముందుగా జీతాలు ఇస్తారా? ఎవరు? అలాగే ఇక్కడ కూడా ఆయన సాయంకాలంలో అంటే ఈ లౌదేక సంఘకాలమే సాయంకాలము. 7 సంఘకాలంలో యాపెస్, స్మరణ, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లౌదీకియా. ఈ 7వ సంఘకాలమే చివరి సంఘకాలము. ఇదే సాయంకాలము. ఈ సాయంకాలంలో సువార్త ప్రకటించబడింది. బూదిగంతముల వరకు సువార్త ప్రకటించబడింది, సత్యం ప్రకటించబడింది, మర్మాలు బయలుపరచబడ్డాయి. అనేక విషయాలు ఈ సాయంకాలంలోనే సాయంకాలం వర్తమానికుడి ద్వారా తెలియచేయబడ్డాయి. హల్లెలూయా. అందువల్ల సాయంకాల నక్షత్రం ఎవరు? ఏలియా. ఆ నక్షత్రం వచ్చింది కాబట్టి, ఆ వర్తమానికుడు వచ్చాడు కాబట్టి సాయంకాలంలో ఉన్నామని
ఆయన తెలియజేశాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యజమానంట ఈ సాయంకాలంలోనే వర్తమానం లేదు, ఆ సాయంకాలంలో చేతిస్తాడట. సాయంకాలం నక్షత్రం అంటే ఇటు పడమర ఉదయిస్తుంది, తూర్పును ఉదయించేది ఉదయ నక్షత్రం, సాయంకాలం ఉదయించేది పశ్చిమాన ఉదయించేది ఏమిటి చెప్పండి? సాయంకాలం నక్షత్రం. ఆ నక్షత్రం ఉదయించింది, సాయంకాలం అయింది, ఇంకా సువార్త ప్రకటించబడింది. ప్రకటించబడిన తర్వాత ఇంకా న్యాయాధిపతి సాయంకాలం అయింది కదా. ఇక మరలా ఈ 2000 సంవత్సరాల్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా చేతిన వాళ్ళు, ఎందుకంటే చాలా మంది 2000 సంవత్సరాలు పనిచేసి చనిపోయారు, నిద్రించారు. చనిపోవడం అంటే మరణం అంటే నిద్ర అని బైబిల్ చెప్తుంది. 2000 సంవత్సరాల్లో పౌలు, అలాగే కొలంబా, మార్టిన్, వెస్లీ, లోదర్, బెర్నా గారు, ఇంకా 5 రకాల పరిచయం ఉన్నారు. అలాగే వాళ్ళు వర్తమానం నమ్మిన వాళ్ళు చాలా మంది నిద్రించారు. రెండవసారి ఆయన వస్తాడు. వచ్చినప్పుడు మనం కష్టపడిన దాన్ని, మనం చేసిన ప్రతి దానికి కూడా ఆయన ప్రతిఫలం ఇస్తాడని వాళ్ళందరూ కూడా విశ్వాసంతో మృతి నొందారు. అలాగే ఇప్పుడు సజీవులుగా మనము కూడా ఈ యొక్క 7వ దూత వర్తమానం అంటే సాయంకాలంలో 7వ దూత వర్తమానం నమ్మినటువంటి వారు, సజీవులైన వారు కూడా ఉన్నారు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు కూలిచ్చేది ఎవరంటే ఆ పొద్దు పొడిచినప్పుడు అంటే ఆ నీతి సూర్యుడే కూలిచ్చేది. మరి పొద్దు పొడిచినప్పుడు ఆ నీతి సూర్యుడు, ఆ పొద్దు పడవడము, ఆ సూర్యుడు ఉదయించడము, అలాగే మన సూర్యుడు, ఆ సూర్యుడు ఉదయించినప్పుడు ఆ యజమాని పొలంలోకి ఎలా పిలిచాడు, మన యజమాని కూడా సూర్యోదయమున అంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినప్పుడు, వాళ్ళని కలుసుకున్నప్పుడు ఆ యొక్క సూర్యోదయం ఎంత తెల్లవారుదామని లేచాడు. సూర్యోదయం అందరూ కూడా కనబరుచుకున్నారు. ఆయన నమస్కారం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన అక్కడి నుండి కనుక మనం చూసినట్లయితే 7 సంఘకాలాల్లో ఇప్పుడు చివరిది సంఘకాలము, సాయంకాలము, లౌకిక సంఘకాలము. అయితే ఆ సూర్యుడే మరలా వచ్చి ఆ సూర్యుడే కూలివ్వాలి, యజమానే కూలివ్వాలి. ఎందుకంటే పని చేయించుకున్న యజమానే కూలిస్తాడు తప్ప పిల్లారా దూతలు ఎవరు, పనివారు ఎవరు, కూలి. యజమాని ఏం చేస్తాడు చెప్పండి? జీతం ఇస్తాడు. యజమానే జీతం ఇచ్చేవాడు. కాబట్టి యజమాని ఎవరు? బ్రహ్నాం గారు కాదు. యజమాని ఎవరు? పౌలు కాదు. అలాగే బైబిల్లో కొలంబా కాదు, లోదర్ కాదు, ఇసిరి కాదు, ఎవరు కాదు. కాబట్టి యజమాని, పిల్లారా కూలిచ్చేవాడు ఆయనే. ఆ యజమాని పిల్లారా కూలి ఇవ్వడానికి ఆయన వేకు చుక్కుగా వచ్చిస్తాడని బైబిల్ చెప్తుంది. ఆయన గమనిస్తాడు. హల్లెలూయా. ఆ యజమాని సాయంకాలంలో ఆయన ఏం చేస్తాడు చెప్పండి? అంటే ఈ లౌకిక సంఘకాలంలో వేకు చుక్కుగా వచ్చి కూలిస్తాడని బైబిల్ చెప్తుంది. అందుకని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10 పదాలు ఏమని చెప్పండి? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ప్రతి వానికి వారి క్రియలను బట్టి, వారు చేసినటువంటి ప్రార్థనలను బట్టి, తగ్గింపును బట్టి, ధర్మ కార్యాలను బట్టి, పరిచర్యను బట్టి, ఆతిథ్యములు, వీటన్నిటిని బట్టి, వాళ్ళ ఉన్న పరిశుద్ధతను బట్టి, నా శ్రమలను బట్టి, నిందలను బట్టి, వీటన్నిటిని కూడా ప్రతిఫలం జీతం ఇవ్వడానికి ఆ జీతం నా యొక్క ఉందని చెప్పాడు. హల్లెలూయా. ఆ యజమానే 1996లో రంగం మీదకి వచ్చాడు. బైబిల్ చెప్తుంది ఆయన అస్తమయంలో వచ్చిన, అర్ధరాత్రి వచ్చిన, కోడి విషయమైన వచ్చిన, తెల్లవారుజామును వచ్చును అన్నది. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే పిల్లారా సాయంకాలంలో ఆయన వేపుగా ఆయన ఇచ్చాడు. అందుకని లోకమంతా లౌకిక సంఘకాలంలో ఉంది. కానీ మనమైతే వేపు చుక్క కాలంలో ఉన్నాం. ఆయన లోకమంతా సాయంకాలంలో ఉంది. మనం ఎక్కడున్నాం చెప్పండి? ఉదయకాలంలో ఉన్నాం. మనకు వచ్చి వేకు చుక్కగా వచ్చి బయలుపరుచుకొని ఇది వేకుజామును బయలుపరిచి మనతో మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళకైనట్లయితే వేకుజాములో ఉన్నామని తెలియదు. చాలా మంది నాడు ఇంకా సాయంకాలంలో ఉన్నాం,
లౌదీయ సంఘాలలో ఉన్నాం అనుకుంటున్నారు వాళ్ళు. అందుకనే పిల్లారా, లౌదీయ సంఘాలను సాయంకాలంలోనే వేకువతోటి వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడండి, జీతం ఇస్తున్నాడు. వారి వారి పనులను బట్టి, వారి వారి క్రియలను బట్టి. హల్లెలూయా. ఎవరెవరికి ఇస్తున్నాడు చెప్పండి? మృతులకుని సజీవులకుని. అంటే ఈ 2000 సంవత్సరాల్లో ఎవరైతే ద్రాక్ష తోటలో పనిచేశారో అందరికీ కూడా అపోస్తుల దగ్గర నుండి చివరిలో వచ్చిన వారు కూడా, అందుకే ఇప్పుడు మీరున్నారు చివరిలో వచ్చారు. మీరు ఎప్పుడు వచ్చారు? చివరిలో వచ్చారు. అపోస్తులు పౌలు వాళ్ళందరూ ఎప్పుడు వచ్చారు చెప్పండి? మొదట వచ్చారు. ఇప్పుడు మనం ఎప్పుడు వచ్చాం? చివరిలో వచ్చాం. సాయంకాల సమయంలో అంటే నేను ఆ సాయంకాల నక్షత్రం ఉదయించినప్పుడు ఆ వర్తమానాన్ని బట్టి జీతం ఇచ్చే ముందుగా, అర్థమైందా? జీతం ఇచ్చే ముందుగా వచ్చాం. కాబట్టి పిల్లారా, ఇప్పుడు అందుకనే లోకమంతా రాత్రిలో ఉంది, సువార్త ద్వారా నిలబడ్డాయి. లోకమంతా ఎక్కడ ఉంది? చీకట్లో ఉంది. మనమైతే తెల్లవారుజామున పగటికి ముందుగా ఉన్నాం. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు సాయంకాలం వేకొచ్చుకు ఉదయించింది కదండి, మీరు అలా చెప్తున్నారేంటి? సాయంకాలం ఉదయించింది కదా, సాయంకాలం రాదు కదా. అర్థమైందా? మీరు అలా అనుకుంటారు మీరు. కానీ బైబిల్ ఎందుకు చెప్తుందంటే ఆ విధంగా సాయంకాలం ఏమో పిల్లారా చూడండి, మనకి వేకొచ్చుకొచ్చి జీతం ఇస్తామంటే ఇప్పుడు మనం జీతం తీసుకుంటున్నాం, లోకమేమో చీకట్లో ఉంది. మనం ఎక్కడున్నాం చెప్పండి? పగల్లోకి వెళ్తున్నాం అనమాట. అది తెలియడం కోసమే అలా రాయబడింది ఆయన తర్వాత అర్ధరాత్రి రావాలి కదా, కోడి కూసి వేళ రావాలి కదా, ఏమి తర్వాత కదా వేపు చుక్కొచ్చేది, అవునా? కానీ ఆ బైబిల్ ఎందుకు సాయంకాలం తప్పనిసరిగా రాయాల్సి వచ్చిందంటే, మరి సాయంకాలమే జీతం ఇస్తారు కాబట్టి జీతం తీసుకుని ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ కూడా మనము ఈ యొక్క లౌదీయ సంఘాలను సాయంకాలంలోనే వేకువతోటి వచ్చి మనకి జీతం ఇస్తున్నాడు. ఈ జీతం తీసుకుని మన ఇళ్ళకి మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏమి సాయంకాలంలోనే జీతం ఇస్తున్నప్పుడు సాయంకాలం ఆయన ఆ సాయంకాల నక్షత్రంగా వచ్చి, సాయంకాల నక్షత్రం ఆయన కాదు కాబట్టి ఆయన బిరుదేవుడు చెప్పండి, వేకువ నక్షత్రం ఆయన. కాబట్టి ఆయన ఉదయకాలంలో సాయంకాలంలో ఇప్పుడు ఎక్కడున్నా చెప్పండి మనం? సాయంకాలంలో అంటే సాయంకాలము దూత వచ్చిన కాలంలో ఆ దూత వెళ్ళిపోయాడు. కానీ ఆ వర్తమానం సృష్టించినటువంటి వధువు ఉన్నది. ఆ వధువుకి తెల్లవారుజామున ఏం చేస్తున్నాడు? చేతులు ఇస్తున్నాడు ఆయన. ఎందుకు తెల్లవారుజాము చేతి మనం ఇచ్చే చేతులు చెప్పండి? శరీర మార్పు. హల్లెలూయా, హల్లెలూయా. అదే సాయంకాలం ఏం జరుగుతుంది తెలుసా? వెలుగుపోయి చీకటి వచ్చేస్తుంది. లోకంలో వెలుగుపోయి ఆ జనులు వెలుగులో నుండి చీకటిలోకి వెళ్ళిపోతున్నారు. వాడు మనమైతే పిల్లారా ఈ సాయంకాలంలో మనము తెల్లవారుతాము. ఎలాగైతే మనుషులు చీకటిలో నుండి వెలుగులోకి వెళ్ళిపోతారు, వాళ్ళేమో వెలుగులో నుండి చీకటిలోకి వెళ్ళిపోతుంది. లోకం శ్రమలోకి వెళ్ళిపోతుంది. మీకు అర్థమైందా? అలాగే మనం ఇక్కడ అయినట్లయితే మనము చీకటి నుండి లోకం నుండి మధ్యమైన శరీరం విడిచి అమర్చతను ధరించుకున్నాం అనమాట. అందుకని తెల్లవారుజామున ఏం జరుగుతుంది చెప్పండి? చీకటి పోయి వెలుగు వచ్చేది. అలాగే మధ్యమైన శరీరం నశించి అమర్చమైన శరీరం రూపాంతరం జరుగుతుంది తెల్లవారుజామున. అక్కడ రూపాంతరం జరుగుతుంది. అక్కడ ఏంటంటే చీకటిలో నుండి క్షమించండి వెలుగులో నుండి చీకటిలోకి వెళ్ళిపోతున్నారంటే దయ్యం అపవాది విడిచిపెట్టబడుతున్నారు లోకం అంతా. అందుకని లోకమంతా చీకటిలో ఉంది. 1993లో తూర్పు నక్షత్రం కనబడి ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని చెప్పినప్పుడు పిల్లల తూర్పు పడమటి వెళుతూ ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పినప్పుడు
మళ్ళీ అదే కళలో ప్రపంచంలో దురాత్మ వెళ్ళిపోతున్నారు. చీకటి కప్పేసింది ప్రపంచం అంతా, దురాత్మ వెళ్ళిపోతున్నారు. అందుకని ఇప్పుడు ఇదిగో త్వరగా వస్తున్నాయని చెప్పిన ఆయన ఇక్కడికి వచ్చాడు, అక్కడేమో చీకటిలోకి వెళ్ళిపోతున్నారు. దురాత్మ వెళ్ళిపోతుంది ప్రపంచం అంతా. అర్థమైందా? సాయంకాలంలో మనం జీతం పొందుకుంటున్నాము ఏకో చుక్క ద్వారా. వాళ్ళేమో రాత్రిలోకి వెళ్ళిపోయాడు. అందుకని లోకమంతా అర్ధరాత్రిలో ఉంది. మనమైనట్లయితే తెల్లవారుజాములో అనుకున్నాము. ఇంకా మీకు ఆధారం కావాలంటే లోతు కాలంలో కూడా వాళ్ళు ఎప్పుడు జీతం పొందుకున్నారు చెప్పండి? తెల్లవారుజాము లోతు బయటకు వెళ్ళిపోయాడు. తర్వాత సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అయిపోయాయి. అందుకని ఇప్పుడు మనకు రెండు విషయాలు తెలుసు. లోకమునకు సువార్త ద్వారం వేయబడిందంటే లోకముకు సువార్త ద్వారం వేయబడింది, లోకము చీకటి విడవబడిందని మనకు తెలుసు. ఆ రెండు అర్థం అవ్వాలంటే అందుకని సాయంకాలం ఉదయం ఒకేసారి పెట్టాడు అనమాట. అంటే అక్కడ అలా తీసుకోవాలి, ఇక్కడ ఈ విధంగా తీసుకోవాలి మనం. మీకు అర్థమైందా? జాబుల దగ్గరకు వచ్చేటప్పటికి సాయంకాలం అర్ధరాత్రి కోడికూసి వేళ తెల్లవారుజాము ఇది తీసుకుంటాం. ఇక్కడికి వచ్చేటప్పుడు మనము సాయంకాలం మరలా వేకువ చుక్క తీసుకోవాలి. ఆయన కార్యం మారడం మనకు అర్థమవుతుంది కాబట్టి. ఎందుకంటే సాయంకాలంలో చేతులు ఇచ్చేవాడు ఆయన. నేను బైబిల్ చెప్తుంది, నా సొంత మాట ఏది నేను చెప్పడం లేదు. 2:22-10-16 ఏముందంటే వేకువ చుక్క ఇదిగో త్వరగా వచ్చున్నాను, వాని క్రియలు చొప్పున చేతులు ఇచ్చేవాడు నేనే, ప్రకాశమాన వేకువ చుక్కనే లోతు కాలంలో కూడా లోతుకు వాళ్ళకి జీతం ఇచ్చాడు. ఆయన రక్షించడమే జీతం. మనం రక్షించబడాలంటే శరీరం విమోచించబడాలి. శరీరం విమోచించబడితే తెల్లవారుజామునే చీకటి నుండి భూమి విమోచించబడుతుంది. అలాగే మరణం నుండి మనం విమోచించబడతాం. కానీ లోకమేమో కృప నుండి పాపంలోకి వెళ్ళిపోయింది, చీకటిలోకి వెళ్ళిపోయింది లోకం అంతా. మనం ఇలా వెళ్తున్నాం. మనలైన ఇలా తీసుకున్నాడు, వాళ్ళైనా అలా. మనకి ఇలా చేతులు ఇస్తున్నాడు, వాళ్ళేమో అలా వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. అందుకనే మనం ఇక్కడ కూడల్లో మనం ఉన్నాం. వాళ్ళేమో అలా వెళ్ళిపోతున్నారు చీకట్లోకి, మనమేమో ఇలా వెళ్తున్నాం. కాబట్టి మనకి ఇప్పుడు జీతము దానియేలు చూడండి, తెల్లవారుజామునే పైకి తీసి దుష్టులు ఆయన ఏం చేశాడు చెప్పండి? నాశనం చేశాడు. అందుకని దానియేలు పైకి తీసినట్టుగానే, లోతును తప్పించినట్లుగానే మనల్ని కూడా పైకి తీసుకుని వెళ్ళడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఆయన జీతము. అయితే ఆ జీతం ఏంటి చెప్పండి? అపోస్తలుడు పౌలుకి వాళ్ళకి ఎలాగో మనకు కూడా ఒకటే. మనకి ఎలాగో వాళ్ళకు కూడా. అంటే మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. వాళ్ళు ఏ దేశంలో కడతారో మనం కూడా అదే దేశం. ఎందుకంటే ఇంకా అక్కడ ఎక్కువ తక్కువలు ఏమి లేవు, జీతం కూడా ఎక్కువ తక్కువ ఏమీ లేదు. చివరిలో గంట పని చేసిన వాళ్ళకి, ప్రపంచంలో తిరిగి సువార్త చేసిన వాళ్ళకి ఒకే జీతము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇప్పుడు సాయంకాల వర్తమానాన్ని ఇచ్చాడు. ప్రపంచమంతా సాయంకాల వర్తమానాన్ని ప్రకటించాడు. సాయంకాల వర్తమానం వచ్చిన కాలంలోనే మరలా ఇప్పుడు వేకువ దూతగా వచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నామని చెప్పండి? వేకువ చుక్క కాలంలో మనం. హల్లెలూయా. ఎక్కడున్నాం మనం చెప్పండి? వేకువ చుక్క యొక్క కాలంలో, సాయంకాలంలో వేకువ దూత వచ్చి మనకు జీతము ఇస్తున్నాడు. ఆయనే యజమాని. ఆ జీతం ఏమిటంటే పునరుద్ధానం. పునరుద్ధానం అంటే చెప్పండి? రూపాంతరం. పొద్దుటే ఏం జరుగుతుంది? చీకటి పోయి వెలుగు వచ్చేస్తారు. రూపాంతరం. మెస్సేజ్ కూడా తెల్లవారుజామునే తిరిగి ఇచ్చాడు. మనం కూడా ఇప్పుడు తెల్లవారుజామునే మనము తిరిగి లభిస్తున్నాం. అందుకని 2 నక్షత్రాలున్న కాలమే లవదీయ సంఘ కాలం. సాయంకాల నక్షత్రము, ఉదయ నక్షత్రం. సాయంకాల నక్షత్రము, ఉదయ నక్షత్రం. సాయంకాల నక్షత్రం రాకపోతే అది సాయంకాలం తెలియదు. ఉదయకాలం నక్షత్రం రాకపోతే ఇది పునరుద్ధానం పొందే సమయం అని తెలియదు.
అందుకనే సాయంకాలపు నక్షత్రం వచ్చినప్పుడు ఓ ఇది ముగింపురా, ఇక జీతం ఇస్తాడు, జీతం ఇచ్చే సమయము, ఆయన రాకడ సమయం వినాలనేది. ఇప్పటికి ఆయన రాకడ తప్ప మరి ఏమీ లేదు, పునరుద్ధానం తప్ప మరి ఏమీ లేదు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం ఇప్పుడు సాయంకాలంలో తెల్లవారుజాములో మనం వాయినం ఇస్తాం. 2 నక్షత్రాలు ఇక్కడే, తొలకరి వర్షము, కడమరి వర్షం, తొలకరి వర్షము, కడమరి వర్షం. అందుకని సాయంకాలం నక్షత్రం ఉదయించకపోతే సాయంకాలంలో ఉన్నామని తెలియదు, ఉదయ నక్షత్రం ఉదయించకపోతే మనం జీతం ఇచ్చుకునే సమయం అనేది తెలియదు. అందుకని ఇప్పుడు మనం జీతం తీసుకునే సమయంలో ఉన్నాము. అంటే సాయంకాలంలో వేపు నక్షత్రం ఇచ్చి మన శరీరాలు మారుస్తున్నాడు. ఆయన నామనిస్తాడు. అందుకే మనం మాత్రమే వేపు వెలుగులో ఉన్నాం, లోకం మాత్రం చీకట్లో తిరిగి. మీకు అర్థమైందా? మనం మాత్రం ఎక్కడున్నా చెప్పండి, వేకువా వెలుగులో ఉన్నాం. హల్లెలూయా. అందుకనే సాయంకాలము ఇక్కడ తెల్లవారుజాము జీతం ఇస్తున్నాడు. అర్ధరాత్రి జీతం ఇవ్వడం, కోడి పూసే వేళ జీతం ఇవ్వడం, సాయంకాలంలో ఇస్తారు. మరి సాయంకాలంలో జీతం ఇవ్వాలని ఎవరు రావాలి? మెస్సీయే రావాలి. మరి లోకానికి ఇచ్చే జీతం ఏమిటి చెప్పండి? శిక్ష. ఎందుకంటే బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే సాయంకాలము తోటి లోకము చీకట్లో వెళ్ళింది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇప్పుడు ఎక్కడున్నా చెప్పండి? ఉదయకాలంలో హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సాయంకాలంలో ఆయన చేతి ఇవ్వడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఈ విధంగా ఈ వర్తమానాన్ని మనం గ్రహించగలుగుతున్నాం. ఎందుకంటే సాయంకాలంలో ఆయన కూలి ఇచ్చాడని బైబిల్ చెప్తుంది. ఆ కూలి ఇచ్చేది వేపు నక్షత్రమే. కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చి మనకు జీతం ఇస్తున్నాడు. అంటే దీని అర్థం ఏమిటంటే పగల యొక్క ముగింపులో అని అర్థం. పగల యొక్క ముగింపులో సాయంకాలంతో పగలేమైపో చెప్పండి, ముగించబడి. కాబట్టి ఈ వర్తమానాన్ని ఎలా తీసుకోవాలి? హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఆ సాయంకాలం అర్ధరాత్రి కోడి కూసేవాళ్ళు తెల్లవారుతాము, మరి ఆ వర్తమానం మళ్ళీ వీరుగా ఉంటుంది. మీకు అర్థమైందా? అది ఏం చేసి చెప్పండి? సాయంకాలము ఎలియాజరు రెబ్కాని కలిశాడు, అర్ధరాత్రి ఉన్నాడు, కోడి కూసే వేళ ఉన్నాడు, తెల్లవారుజాము తీసుకున్నాడు. అర్థమైందా? కానీ ఇక్కడ ఎందుకు సాయంకాలం? జీతం ఇచ్చే సమయం కాబట్టి వేపు చుక్క ఇక్కడ అంటేనే మనకి ఆయన రాకడ ఇక్కడ అంటేనే కనబడుతుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. వాస్తవానికి చెప్పాలంటే ఇలారా సాయంకాలంలో జీతం ఇస్తారు. కాబట్టి ఆ జీతం ఇవ్వడానికి మనకిచ్చే జీతము ఏదో లోక సంబంధమైన జీతం కాదు. మనకిచ్చే జీతం ఏంటి చెప్పండి? మరణం నుండి పైకి లేవు. మన కోసమే ఈ తెల్లవారుజాము వచ్చింది. హల్లెలూయా. సాయంకాలంలో హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం జీతం పుచ్చుకునే కాలంలో వారి క్రియలను బట్టి జీతం పుచ్చుకుని పైకి వెళ్ళిపోతాం. అందుకని మొదట పని చేసిన వారికి, చివరిలో పని చేసిన వారికి ఒకటే జీతము, ఒకటే. జీతం ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? ఆయనే. జీతం ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? ఆయన. ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ విధంగా పొలంతో పోల్చి మీకు జీతం సాయంకాలం ఇవ్వబడుతుందని చెప్పాడు. హల్లెలూయా. అదే రెబ్కా దగ్గరకు వచ్చేటప్పటికి సాయంకాలంలో రెబ్కాని ఎలియాజరు కలుసుకోవడము, ఆ రాత్రంతా ఉండడము, ఆ తర్వాత తెల్లవారుజామున వారు లేవడము, బయటికి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం అక్కడ చూస్తే తెల్లవారుజామున రెబ్కా వెళ్ళి ఇస్సాకుని ఎదుర్కొన్నది. కాబట్టి ఇప్పుడు కూడా మనం ఎక్కడున్నా చెప్పండి? తెల్లవారుజామున. లోకం ఎక్కడున్నా చెప్పండి? చీకట్లో. సాయంకాలం అయిపోయి చీకట్లో. మనం ఎక్కడున్నాం? జీతము తీసుకునే సమయంలో ఉన్నాం. హల్లెలూయా. అందుకనే లోకమంతా సాయంకాలంలోనే ఉంది. సాయంకాలం వర్తమానమైనది.
కానీ సాయంకాలంలో మార్పు జీతం తీసుకుంటారు. సాయంకాలం అంటే ఏంటి? లౌకిక సంఘకాలం. లౌకిక సంఘకాలం ఉన్నంత కాలం కూడా సాయంకాలం ఉన్నట్లు లెక్క. అలాగ సాయంకాలం ఉంది. ఇలాగ కూడా 4 జాముల ప్రకారం కూడా సాయంకాలం, అర్ధరాత్రి, కూడి కూసే వేళ, తెల్లవారుజాము కూడా ఉన్నాయి. ఆ విధంగా కూడా మనం లెక్క తీసుకోవాలి. ఆయన నామస్తున్నారు. లౌకిక సంఘకాలాన్ని సాయంకాలంతో చెప్పబడింది. అలాగే ఇక్కడ ఈ లౌకిక సంఘకాలంలో 4 జాములు ఉన్నాయి అన్నమాట. అర్థమైంది మీకు? ఇప్పుడు లౌకిక సంఘకాలంలో 4 జాములు అర్థం కాకపోతే తర్వాత అయినా అర్థమయ్యేటట్టు తెలుసుకోండి. అర్థం కాకపోయినా అర్థమైన నటించాడు ప్రమాదం. ఎందుకంటాడు అర్థం కాకపోతే అర్థం అనేది ఆయన కృప అన్నాడు. ఆయన నమ్మస్తాడు. అది ధన్యత అన్నాడు. చాలా మంచిది అన్నాడు ఆయన. అర్థం కాకుండా అలా మనసులో పెట్టుకుని ఉండకూడదు. అర్థం కాకుండా అలా మనసులో పెట్టుకొని ఉండకూడదు. అందుకనే సాయంకాలం అనేటువంటిది ఇలాగా అంటే లౌకిక సంఘకాలాన్ని సాయంకాలము అనొచ్చు. అలాగే ఈ 4 జాముల ప్రకారంగా కూడా ఈ లౌకిక సంఘకాలము పిల్లరా, ఈ లౌకిక సంఘకాలం అంటే సాయంకాలంలోనే, సాయంకాలము, అర్ధరాత్రి, కూడి కూసే వేళ, తెల్లవారు 4 ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఇది అర్థమైంది ఇప్పుడు. అందుకనే సాయంకాలం అనేది ఎప్పుడు ముగుస్తుందంటే ప్రపంచమంతా నాశనం చేయబడి 1000 ఏళ్ల పాలన తర్వాత ఏమవుతుంది? ఆరంభం. ఆయన నమ్మిస్తారు. హల్లెలూయా. అదే మరి సాయంకాలంలో వాళ్ళు కూడా జీతం ఇవ్వాలి కదా మరి. అర్థమైందా? ఇక్కడైతే మనకిచ్చే పొలంలో పనిచేసే వాళ్ళ జీతాల గురించి చెప్పబడింది. కానీ బైబిల్ అంతా మనం చూసినట్లయితే దుష్టులు కూడా జీతం. మరి దుష్టులు కూడా ఎప్పుడు ఇస్తారు చెప్పండి? సాయంకాలంలోనే. అదే సూర్యోదయమున. అందుకని ఈ సాయంకాలం అనేటువంటి లౌకిక సంఘకాలంలో సాయంకాలం ఉంది, ఏమండి, అర్ధరాత్రి ఉంది, కూడి కూసేవాడు, తెల్లవారుజాము ఉంది, సూర్యోదయము ఉన్నది. అయితే ఆయన ఇప్పుడు మాట్లాడుతుంది 4 జాముల ప్రకారం కాదు, కానీ సాయంకాలంలో అంటే లౌకిక సంఘకాలంలో సాయంకాలంలో ఆయన వేకువ చుక్కగా వచ్చి జీతం ఇస్తున్నాడు అన్నట్లుగా నువ్వు తీసుకోవాలి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పొలంలో పని కాబట్టి ఈ విధంగా మాట్లాడాడు ఆయన. మీకు అర్థమైందా? పొలంలో పని కాబట్టి. అదే ఇంటికి రావడం కాబట్టి ఎలియాజరు రెబ్బగా ఇంటికి వచ్చాడు. అప్పుడు జీతాల గురించి అక్కడ మాట్లాడింది. మీకు అర్థమైందా? జీతాల గురించి మాట్లాడింది. అది ఏమిటయ్యా అంటే వివాహానికి సంబంధించింది. అది వివాహానికి సంబంధించి కాబట్టి 4 జాములు వస్తున్నాయి. అందుకని 4 జాముల్లో దోతున్నాడు. వివాహానికి సంబంధించి రెబ్బకాకి ఇస్సాకు వివాహం, దానికోసం అక్కడ 4 జాములు వర్ణన అంతే. 4 జాములు చూపిస్తూ వచ్చాడు ఆ దూత. అందుకని ఇస్సాకు దగ్గర రెబ్బకా మిగిలిపోయింది తెల్లవారు. అలాగే మనము వివాహ సంబంధంగా చూస్తే 4 జాముల ప్రకారం వెళుతున్నాం. అర్థమైందా మీకు? ఇప్పుడు తెల్లవారుజామున వెళ్ళిపోతున్నాం. కూలి ప్రకారం ఆలోచన చేస్తే ఇప్పుడు సాయంకాలంలో ఎక్కడైనా కూలి ఇస్తారు కాబట్టి వేకువదూత వచ్చి మనకు ప్రత్యేకంగా మనతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఈ కూలిని ఇస్తున్నారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సాయంకాలంలో మనకు ఆయన వేకువ నక్షత్రాన్ని బయలుపరిచి మనకు పునరుద్ధారం అనే కూలిని ఇస్తున్నాడు. ఆయన హల్లెలూయా. ఏదో డబ్బులు ఇవ్వడం అనుకోండి, ఈ వేకువ చుక్క ఏమేం అవసరం లేదు, ఈ పునరుద్ధారం ఏం అవసరం లేదు. కానీ వేకువ చుక్కగా ఎందుకు ఈ సాయంకాలంలో కూలిగా అంటే మరి వేకువ చుక్క వారి క్రియలు దానికి ప్రతిఫలం ఇచ్చేది ఏంటంటే వేకువ చుక్క ఇచ్చే ప్రతిఫలం ఏంటి? భూమి మీద వేకువ చుక్కలు ఇచ్చినప్పుడు ఏం కలుగుతుంది ప్రతిఫలం? ఇద్దరు వేకులు పడతారు. ఇప్పుడు చీకటి పోయి వెలుగు వస్తుంది. వేకువ చుక్క వచ్చే ప్రతిఫలం అది. ఆ ప్రతిఫలం ఇచ్చేది వేకువ చుక్క కాబట్టి, ఆ కూలి ఇచ్చేది, ఆ చేతులు ఇచ్చేది వేకువ చుక్క కాబట్టి, అందుకని వేకువ చుక్కగా ఆయన ఇక్కడ చెప్పాల్సి వచ్చింది. ఆయన అంటే ఇది ప్రత్యేకమైన ప్రతిఫలం, పునరుద్ధానం అనే ప్రతిఫలం. మామూలు కూలి అయితే సాయంత్రం ఇచ్చేయచ్చు, వేకువ చుక్క గురించి మాట్లాడాల్సిన పని. కానీ ఇచ్చే జీతంకు ఏ డబ్బులో కూలో కాదు, ఇది రూపాంతరానికి సంబంధించింది కాబట్టి అందుకని సాయంకాలంలో
మనకి తెల్లవారుజాములు రహస్యముగా, మనకు మాత్రమే తెల్లవారుజాము రహస్యముగా రూపాంతరం చెంది ఎత్తబడుతున్నాం. ఆయన గమనిస్తాం. అందుకని సాయంకాలంలో లోకం ఉంది. ఆ సాయంకాలంలో మనం తెల్లవారుజామున మన జీతం మనం పొందుకుంటున్నాం. ఆయన గమనిస్తాం. హల్లెలూయా. ఈ జీతము తీసుకొని మనం సంతోషంగా ఆయన ఇంటికి వెళ్ళిపోతాం. మన ఇంటికి మనము కొనుక్కోబడతాం. అందుకనే పిల్లారా, మీరు పనులు మానుకొని వచ్చారు. లోకంలో మీ పనులకు వెళ్తే మీకు 100 రూపాయలు, 500, 1000 రూపాయలు రావచ్చు. కానీ పిల్లారా, ఈయనిచ్చే జీతము ఆ జీతము కంటే ఈ జీతము గొప్పది. హల్లెలూయా. ఆ సాయంకాలంలో తీసుకునే ఆ జీతము కంటే, ఆ కూలి కంటే, అది క్షయమైపోయే కూలి, క్షయమయ్యే డబ్బు, దాని దగ్గర అమర్చత. హల్లెలూయా. మరణము లేదు. మరణాన్ని మనం ఎన్నడూ ఇక మనము చూడము. ఓ స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం. లోకాన్ని నాశనం చేసి ఆయన రాజ్యాన్ని మనకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఈ వర్తమానం ప్రకారం ఇలా తీసుకోవాలి మనం. అదేంటా మీకు ఇప్పుడు అర్ధరాత్రి కొడుకు విషయాలు ఉండాలి కదా అని అనకూడదు. ఎందుకు అనకూడదంటే, మరి సాయంకాలంలో జీతం ఇచ్చేది వేకు చుక్కనప్పుడు, సాయంకాలం వేకు నక్షత్రంతో క్షమించండి, సాయంకాలం నక్షత్రంతో వేకు నక్షత్రం అవుతుందంటే ఇంకా అర్ధరాత్రి కోడి కూర్చోవడం గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. బైబిల్ మాట్లాడట్లా. సాయంకాలంలో వేకు చుక్కు వచ్చి జీతం ఇచ్చిందని బైబిల్ చెప్తుంది. అదే జరుగుతుంది. ఆయన గమనిస్తాం. కానీ వివాహం దగ్గరికి వచ్చేటప్పటికి రెబెక్కా దానియేలు దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ సాయంకాలం కూలి కాదు కాబట్టి పని చేయలేదు. ఎవడ పొలంలో పని చేశారా? ఇక్కడ పొలంలో సాయంత్రం ఇస్తారు. అంటే దీని అర్థం ఏంటి? ఎందుకు సాయంకాలం ఇక్కడ రాయబడిందంటే, సాయంకాలం పగలంత వరకే మనం పని చేయను, రాత్రి వచ్చినప్పుడు ఎవరు పని చేయడు కదా అని ఉంది. కాబట్టి సాయంకాలం ఎందుకంటే వాళ్ళు చీకట్లోకి వెళ్ళారు, మీరు వెలుగులోకి వచ్చారని చెప్పడం కోసమే. హల్లెలూయా. లోకమంతా ఎక్కడికి వెళ్ళి చెప్పండి? చీకట్లోకి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం చెప్పండి? వెలుగులో. ఇప్పుడు ఇలాగ అర్థం అవడానికి అంటే అర్ధరాత్రి కోడి కూసేవాళ్ళ గురించి చెప్పాడు అనుకోండి, మరి సాయంకాలం తర్వాత చీకట్లోకి వెళ్ళారు ఏమండి అనేది అర్థమవుతుంది. ఎందుకంటే జీతం ఇచ్చేది సాయంకాలంలోనే కాబట్టి ఆయన ఇప్పుడే రంగం మీదకి వచ్చి ఆయన జీతం ఇస్తున్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నిర్గమాకాండం 14వ అధ్యాయం కూడా సాయంకాలం అర్ధరాత్రి కోడి కూసేవేళ తెల్లవారు. అక్కడ పొలంలో పని గురించి ఏమైనా చెప్పాడు? అక్కడ చెప్పాలి. పొలంలో పని చేశారని కూడా అక్కడ కూడా సాయంకాలంలో మీకు జీతం అనే దాని గురించి మాట్లాడేవాడు అక్కడ. అందుకనే అక్కడ జీతాన్ని గురించి ఏమీ చెప్పబడలేదు. కాబట్టి ఇక్కడ మనము వారి క్రియలు బట్టి జీతం పొందుకుంటామని వాక్యం చెప్తుంది. కాబట్టి సాయంకాలం నుంచి మనం జీతం ఇస్తున్నాడు, మనం జీతం తీసుకుంటున్నాం. ఆయన రాకడని నిరాకరించిన వాళ్ళు ఆ 7 సంఘాలు 7 దూతలు వచ్చి పిలిచినప్పుడు వారు ఆ 7వ దూత వర్తమానాన్ని తిరస్కరించిన వాళ్ళు చీకట్లో వెళ్ళిపోతున్నారు. వేకు చుక్క వర్తమానాన్ని క్షమించండి, సాయంకాలం వర్తమానాన్ని తిరస్కరించిన వాళ్ళు చీకట్లోకి వెళ్ళిపోతున్నారు. వేకు చుక్క వర్తమానాన్ని తిరస్కరించిన వాళ్ళు కూడా చీకట్లోకి వెళ్ళిపోయినట్టే. అర్థమైందా? కానీ మనం అయితే 7వ దూత వర్తమానాన్ని అంగీకరించిన మనము, సాయంకాల వర్తమానాన్ని అంగీకరించిన మనము ఇప్పుడు ప్రతిఫలాన్ని జీతాన్ని పొందుకుంటున్నాం. ఈ జీతం ఇస్తున్న వాడు ఎవరు చెప్పండి? వేకు నక్షత్రం అంటే దావీదు నక్షత్రం, బలిష్ఠపు దూత. హల్లెలూయా, హల్లెలూయా. తల్ల వచ్చుకోండి, మనం ప్రార్థన చేసుకున్నాం.